హలో హాయ్ అండి నమస్కారం అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఎక్కువగా పాజిటివిటీ ఎనర్జీని మనం ఇంట్లో క్రియేట్ చేసుకోవడానికి మనకి ఎలాంటి సొల్యూషన్స్ మనం చేసుకోవచ్చు అనే దాని గురించి మీతో షేర్ చేస్తున్నాను నార్మల్గా ఏంటి అంటే మనకి ఉప్పు దీపం పెట్టుకోవడం ద్వారా ఉప్పు దీపం దేవుడి గదిలో పెట్టుకోవడం ద్వారా చాలా మంచి పాజిటివిటీ అనేది ఇంట్లో ఉంటుందన్నమాట అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్షం అనేది మన పైన ఉంటుందన్నమాట అయితే ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఈ ఉప్పు దీపాన్ని మనము పెట్టుకున్నప్పుడు ఎలాంటి నియమాన్ని పాటించాలి అండ్ అంతేకాకుండా ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం ద్వారా మనకి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అనేదాన్ని కూడా నేను మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ మనము ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలి దేవుడి గదిలో అనేది ఫస్ట్ చూసేయండి ఈ ఉప్పు దీపాన్ని మనము పెట్టుకోవడానికి ఫస్ట్ మనము ఒక పెద్ద ప్రమిద తీసుకోవాలండి మనకి నార్మల్గా పెట్టుకునే దీపం కంటే కూడా కొంచెం పెద్ద ప్రమిద తీసుకోవాలి ఇందులో మనం ఉప్పు వేసుకుంటాం అన్నమాట దీనికోసం ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఈ పెద్ద ప్రమిదని మొత్తం కూడా పసుపుతో బాగా ఇలా పసుపు అంతా కూడా మనం రాసేసుకోవాలి మొత్తం ఎక్కడ కూడా రెడ్ కలర్ అంతా మొత్తం పొడి పొడిగా ఉండకుండా చక్కగా మనము పసుపు అంతా కూడా నీట్గా ఈ ప్రమిదకి రాసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కుంకుమ బొట్లతో ఇప్పుడు ప్రమిదని దీపాన్ని మనము అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న ప్రమిదలో ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు మనకి సరిపడా ఎంత ఉంటుందో దాంట్లో సరిపడా నిండుగా ఉండేలాగా వేసుకోవాలి మీది ఒకవేళ దేవుడి గది కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే పెద్ద ప్రమిద తీసుకోవచ్చు ఉప్పు వేసుకోవడానికి లేదు మీది కొంచెం చిన్నగా ఉంది లేదంటే షెల్ఫ్స్లో అలా పెట్టుకుంటున్నారు చిన్న ప్లేస్ ఉంది అనుకుంటే చిన్న ప్రమిదలు వస్తాయి కదా సో చిన్న అంటే మనం నార్మల్ ప్రమిద కంటే కూడా ఇంకొంచెం పెద్దగా ఉండే ప్రమిదలు ఉంటాయి దాంట్లో మీరు ఇలా దాన్ని కూడా ఇలా పసుపు ఇంకా కుంకుమతో అలంకరించుకొని చక్కగా ఉప్పు వేసుకుని మీరు పెట్టుకోవచ్చు ఉప్పు దీపాన్ని ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని కొంచెం మనము దీనికి ఒక పసుపుతో కాస్త కోట్ చేసేసుకోవాలి పసుపు అంతా కూడా బాగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మనము కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ప్లేట్ని కూడా ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఉప్పు వేసుకుని ఆ ప్రమిదని ఇందులో పెట్టుకోవాలి ఉప్పు వేసుకున్న ప్రమిదని పెద్ద ప్రమిదని ఇందులో ఈ ప్లేట్లో మనము ప్లేస్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్లేట్లో కొన్ని మనము పూలతో అలంకరించుకోవాలి అంటే దీపానికి మనము పూలు పెడుతున్నట్టు అనమాట ఇలా పూలతో చక్కగా మన దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న పూలతో మనం అలంకరించుకోవచ్చు ఇలా ఫస్ట్ మనము చక్కగా ఈ ప్లేట్ని మొత్తం కూడా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక చిన్న ఈ ప్రమిద కంటే కూడా చిన్నగా ఉండే కొంచెం మిడిల్ సైజులో ఉండే ప్రమిద తీసుకోవాలి అవి కూడా 2 తీసుకోవాలి మనం ఇందులో దీపం పెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ చిన్న ప్రమిదను కూడా మనము పసుపుతో అలంకరించుకోవాలి తర్వాత మనం పైన పెట్టుకునే ప్రమిదకు కూడా పసుపు ఇంకా కుంకుమ బొట్లతో బాగా అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఆ దీపారాధన ఆ ప్రమిదని మనము ఈ ఉప్పు మీద పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ప్రమిద నిండుగా మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం దీపారాధన ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె పెట్టుకోగలిగితే నువ్వుల నూనెతో ఈ దీపం మనము వెలిగించుకుంటే చాలా మంచిది ఉప్పు దీపం అనేది ఒకవేళ మీరు నువ్వుల నూనె వేసుకోలేకపోతున్నారు అనుకుంటే అప్పుడు మీరు నార్మల్గా పూజకి ఏదైతే దీపం ఆయిల్ యూజ్ చేస్తున్నారో అది మీరు యాడ్ చేసుకుని ఇప్పుడు మనము ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకోవడానికి ఒత్తులు కూడా 2 వేసుకోవాలి రెండింటిని పెద్దగా మనము తీసేసుకుని పెద్ద ఒత్తుల్ని తీసుకుని రెండింటిని కూడా ఒకటిగా కలిపేసుకుని ఇలా దీపారాధన మనం చేసుకోవాలన్నమాట ఈ దీపాన్ని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోవచ్చు ఆఫీస్లో పెట్టుకోవచ్చు ఉప్పు దీపం కాబట్టి మీరు స్టడీ ప్లేస్లో స్కూల్స్లో కాలేజెస్లో కానీ ఇంకెక్కడైనా మీ బిజినెస్ ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే అక్కడ కూడా చిన్నగా మీరు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి మనకి ఈ ఉప్పు దీపం వల్ల కలిగే లాభాలు అనేవి చాలా ఉంటాయి అండ్ ఎప్పుడే కానీ మనం ఇలా పూజలు కానీ ఏవైనా దీపాలు కానీ మనం వెలిగించుకునేటప్పుడు కంపల్సరీగా మనము చేతులకి గాజులు అనేది వేసుకోవాలి అండ్ అంతేకాకుండా మనము కుంకుమ బొట్టు పెట్టుకుని మనము దీపారాధనకి బొట్టు పెట్టాలి అప్పుడే ఎప్పుడే కానీ దీపం వెలిగించే ముందు ఫస్ట్ మనం కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుని తర్వాత మనము ఇలా
దీపాలకి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని ఇలా ఉప్పు దీపం పెట్టుకోవాలి. ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది అండ్ చాలా మంచి ప్రాస్పారిటీ, అంటే లక్ష్మీ కటాక్షం అనేది మనకు ఉంటుంది. అన్ని సమస్యలు కూడా మనకి తీరిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఉప్పు దీపాన్ని మన ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోవాలండి. ఇలా ఉప్పు దీపాన్ని ఎందుకు పెట్టుకుంటాము అంటే, ఉప్పు అనేది మనకి లక్ష్మీదేవితో మనము లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తూ ఉంటామన్నమాట. ఏ ఇంట్లో అయినా కానీ ధనధాన్యంతో పాటు ఈ ఉప్పుని కూడా మనము ఏంటంటే ఎక్కువగా లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తూ ఉంటాము. అయితే ఇది మనకి దేవుడిగా మనకి ఒక పాజిటివిటీ ఇవ్వడమే కాకుండా మనకి సైంటిఫికల్గా కూడా ఉప్పు అనేది చాలా యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. అంటే ఎలాంటి ఇన్సెక్ట్స్ ఉన్నా కానీ, ఇంట్లో ఎలాంటి చెడు బ్యాక్టీరియా ఉన్నా కానీ, లేదు అంటే బ్యాడ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు మనకి ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ఉప్పు అనేది లాగేసుకుని మనకి ఒక మంచి పాజిటివిటీ అనేది ఇంట్లో ఇస్తుందన్నమాట. సో దీనివల్ల మనకేంటి అంటే ఇంట్లో కూడా చాలా మంచి ప్రశాంతత ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బులు ఉండడమే కాదండి, మనకి లక్ష్మీ కటాక్షం అంటే ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, పిల్లలు బాగా చదువుకోవడం, ఇలాంటివన్నీ కూడా. అంటే చాలాసార్లు హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా గొడవ పడడము ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవి ఏవి ఉండకుండా ఇంట్లో చాలా మంచి ప్రశాంతత ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఉప్పు దీపంకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. సో మీరు కూడా మీ ఇంట్లో దేవుడి గదిలో ఈ ఉప్పు దీపాన్ని కంపల్సరీగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీకు కంపల్సరీగా లక్ష్మీదేవి కరుణా కటాక్షం అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.